ఇక్కడ ఇంటికి దగ్గర బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్లకు తోట ఉంది. ఆ తోటలో వాళ్లకు దబ్బకాయల చెట్టు ఉంది, మునగ చెట్లు 2 ఉన్నాయి, మామిడి చెట్లు 3 ఉన్నాయి. మామిడి చెట్లు 2 చెట్లలో కాసే కాయలు తినడానికి కానీ పచ్చడికి కానీ ఎందుకు అవి పనికిరావు. దబ్బకాయలు మేము పచ్చడికి తీసుకొని వస్తాము. మునక్కాడలు కూడా డబ్బులకు తీసుకొని వస్తాము వాళ్ళ తోటలో నుండి. తర్వాత ఇంకొక మామిడి చెట్టు వాళ్ళు రేకుల షెడ్డుకు పక్కలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మామిడి కాయలు కాసిన తర్వాత ఆ చెట్లో నుంచి బాగా కింద సుమారుగా ఒక 20 పండ్లు వరకు రాలిపోయినాయి. రాలిపోతే నేనేమనుకున్నానంటే అక్కడికి వెళ్ళి ఆ మామిడి పండ్లన్నీ నేను ఒక 6-7 పండ్లు మాత్రమే నేను అలా తీసుకున్నా. కింద పండినవి కాబట్టి తీసుకున్నాను. ఇది ఏమి పండ్లు, ఇవి ఏమిటన్నా అని తీసుకున్నాను. అవి నేను ఎవరికి ఇవ్వను. ఆ పండ్లు అవి చాలా మంచి పండ్లు, రకాల పండ్లు. ఇవి నా బంధువులు తినాలి, నా ఇంట్లో వాళ్ళు తినాలి, వేరే వాళ్లకు నేను ఒకటి కూడా ఇవ్వను అనేసి అన్నాడు. అది చూస్తే మంచి స్మెల్గా బాగుంది. అటువంటి పండ్లు దామల చెరువు దగ్గర మ్యాంగో నగర్ అని దామల చెరువుకు పేరు. అక్కడ మాత్రమే ఏ రకాలు కావాలన్నా కూడా మ్యాంగోస్ మనకు దొరుకుతాయి. ఆ మాదిరితో స్మెల్గా మంచిగా బాగుండింది. సరేని నేను 5-6 పండ్లు అలానే ఆ చెట్టు కిందనే వేసేస్తాను. వదిలేనా, మీరంత బాధపడేడుగా ఉంటే మీ వాళ్ళే తిని, మీ బంధువులే తిని, వద్దులే అనేసి అన్నాను. ఆయన సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఆ దబ్బకాయలు అనేటివి తీసుకున్నాము. మా చిన్న పాప కూడా ఉంది. నువ్వు ఎందుకమ్మా అలా తీసుకున్నావు, మనం ఎంత డబ్బులైనా కొనుక్కోగలుగుతాము కదా, ఎందుకు అలాగా అంటే, నేను అది మామూలుగా కింద పడింది నేను ఎత్తుకున్నాను కానీ ఆయన మనసుకు అలా బాధపడతాడని, ఆ పండు వాళ్ళే తినాలని ఉన్నారని నాకేం తెలుసు, నాకెందుకు అని చెప్పేసి నేను అన్నాను. ఏమనుకున్నాడు ఏమో, ఒక్కటి మాత్రమే తీసుకో కరెక్ట్గా, 2వ పండు కూడా నేను ఇవ్వను అనేసి అన్నారు. సరేలే ఇంకా అని చెప్పారు కదా, ఆ ఒకటైనా కూడా చాలే అని నేను కొంచెము తీసుకున్నా. ఆ ఒక్క పండుని తీసుకున్నా. ఆ ఒక్క పండు తీసుకుంటే మా పాప ఆ పండు కూడా వద్దు అనింది. వద్దులేరా, ఒక పండైనా చాలే, ఆయన అన్ని పండ్లు వాళ్ళ బంధువులు తింటే ఈ ఒక పండైనా మనం తినాలని కోరుకుంటున్నాడు కదా అని నేను ఆ పండు తీసుకొని ఇంటికి వచ్చి మా చిన్నవాడికి అవి కోసి పెట్టాను. ఆ పండు ఎంత టేస్ట్ ఉందంటే తీయగా, ఆ మ్యాంగో అంటేనే అదేనేమో అని అంత అద్భుతంగా ఉంది ఆ చెట్టు పండు, చాలా బాగుండింది. అందుకేనేమో ఆయన ఇవ్వలేదు. కొంతమంది మనలాంటి వాళ్ళు మనము తినే ఆ పండును ఇంకొకరికి ఇచ్చి తింటే సంతోషపడతాము. సరే, ఒక్కొక్కరి మనసు ఒక్కొక్క రకము. భగవంతుడు రకరకాల మనుషులను సృష్టించినట్టుగా రకరకాల గుణాలను సృష్టిస్తారు కదా. అదే ప్లేస్లో మనలాంటి వాళ్ళు ఉంటే అవి ఎత్తుకున్న పండ్లు వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. ఎందుకంటే నేను డబ్బు కూడా ఇస్తానన్నాను. ఎందుకంటే ఆ చెట్టు నిండుకు చాలా ఉన్నాయి పళ్ళు, లేకపోతే ఎలాగో అనుకోవచ్చు. సరే, ఆ పండు తీసుకొని తిని టేస్ట్ ఇంత అపురూపంగా ఉందని ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక్క పండైనా మనకి ఈ చెట్టు నుంచి లభించింది అని నేను ఆ చెట్టును ఎంతో అపురూపంగా చూసేదాన్ని. అలా జరిగింది. ఈ విషయం జరిగి 2 ఇయర్స్ అవుతా ఉంది. నేను ఎందుకు మొన్న అనుకోకుండా ఆ దబ్బకాయల కోసమే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దబ్బకాయ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది. సన్నగా కోసేసి దానిలో మిరపడి ఇంగువ ఉప్పు వేసి ఊరబెడతారు. నిమ్మ పండులాగానే ఊరబెడతారు. నిమ్మ పండు కొంచెం చేదు ఉంటుంది, అది చేదు ఉండదు, ఆరోగ్యానికి మంచిది. ఆ దబ్బ కాయల కోసమే వెళితే అనుకోకుండా ఆ తోటలో నేను ఆ చెట్టును చూశాను. ఆ చెట్టును చూస్తే నా మనసు ఎంత బాధ కలిగిందంటే, ఆ చెట్టు నేను సామాన్యంగా ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా నేను అంతగా గమనించేదాన్ని కాదు. ఇప్పుడు వాళ్ళ తోటలోకి వెళ్ళడం వలన నేను గమనించాను. అక్కడ ఆ చెట్టునే వీడియో తీద్దామని కూడా అనుకున్నాను. కానీ అక్కడ పోయి నేను ఇంత మ్యాటర్ మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కదా అనుకొని
నేను ఇట్లా మిద్దె మీద కూర్చొని వీడియో తీస్తూ మాట్లాడుతున్నాను. చెట్టు అట్లని ఎండిపోయింది. ఏర్లతో కూడా ఎండిపోయి ఒక ఆకు కూడా లేదు. అటువంటి బంగారు చెట్టు, నలుగురికి ఫలాలు, మంచి తియ్యటి ఫలాలు ఇచ్చే చెట్టు అట్లే చనిపోయింది. అవి బాగలేని కాయలు కాస్తాయి కదా, ఆ చెట్లు మాత్రం బాగున్నాయి. చూసారా అండి, ఆ మనిషి అలా ఆ పండ్ల కోసమో నా వాళ్ళు నా మనుషులే తినాలి అనే ఉద్దేశంతో ఆ మైండ్ సరిగా పెట్టుకోకపోవడం వలన అటువంటి వాడి ఇంట్లో ఆ చెట్టు ఉండడం వలన ఆ భగవంతుడు కూడా వీడికి ఈ పండ్లు ఫలితము ఉండరాదు అనే అనుకున్నారేమో. ఏదేమైనప్పటికి కూడా ఆ చెట్టు లేకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మన ఇంట్లో వాళ్ళు తినచ్చు, మన చుట్టాలు తినచ్చు. పండు అనేది పక్కన వాళ్ళకి ఇవ్వాలి, ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు తింటే మనం సంతోషపడాలి. ఆ పండు స్టోరీ ఇలా ముగింపు అయిపోయింది. కానీ నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు అలా చేస్తే కూడా పోనీలే, ఆ చెట్టు బతికుంటే బాగుండు, మంచి చెట్టు పోయింది. నేను ఇంకా కూడా వచ్చేటప్పుడు దానికి పాది చేసి ఆ రోజు 2 ఇయర్స్కి ముందు దానికి నీళ్లు పోయి ఎరువేయండన్నా బాగుంటుంది, ఎవరో ఒకరిలే తినండి పర్వాలేదు అన్నాను. ఆ పండు నాకు అలా ఆయన చేసే కొద్దికి నేను చాలా మానసికంగా కూడా బాధపడ్డాను. ఆ పండ్లన్నీ మావే మావే అని మాట్లాడాడు ఆయన, కానీ ఒక పండు అయితే ఇచ్చాడు. కానీ చాలా బాధపడ్డాను. ఆ సంఘటన నేను మొన్న చూసి వచ్చాను. చెట్టు చచ్చిపోయింది, చాలా బాధ వేసింది. ఏమైనప్పటికి కూడా చెట్టు ఈ మనుషులు చేసిన పాపాలు కూడా నోరు లేని ప్రాణాలకు కూడా తగులుతాయేమో. అయినా అందరూ తినాలి, అందరికి ఇవ్వాలి. ఈ చాలా తీయటి ఫలము, భగవంతుడు సృష్టించిన ఫలము, మధురమైన ఫలము. ఎవరో ఒకరు పక్క పక్కనోడికి కూడా ఒక్కొక్క పండు పంచి ఇచ్చి 4 పండ్లు ఇచ్చింటే కూడా ఆ చెట్టుకు ఆయుష్ ఉండేదేమో. ఈ మనిషి దాని యజమానుడు చేసిన పాపము ఆ చెట్టుకు చుట్టుకునింది నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను.